అడ్రస్ అయితే మీరు విన్నారు. ఇకపోతే ఖాన్ భాయ్ గారి కాన్సెప్ట్ ఏంది, ఆయన పొట్టేళ్ల పెంపకంలో ఆయన చేసే విధానం చాలా ఉన్నాయండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే విషయాలు మాట్లాడాల్సింది అన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ షెడ్ కన్స్ట్రక్షన్ గురించి స్టార్ట్ చేద్దాం, ఆయన మాటల్లో అడుగుదాం. అది ఖాన్ గారు, మీరు ఇంత పెద్ద షెడ్ క్రియేట్ చేస్తున్నారు, 800 కెపాసిటీ కదా అది. సో మీ ప్రొఫెషన్ వేరేగా ఉంది. సో ఈ పొట్టేళ్ళు పెంచాలా లేదా ఈ ఆవులు గేదెలు పెంచాలా అన్న కాన్సెప్ట్ ఏంది గురుగారు అసలుకి? సార్, నేను ప్రస్తుతం ఈబీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంటే ఈబీ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, తాలూక్ ఆఫీసర్గా పనిచేస్తాను. నాకు ఈ జీవాలు జంతువులు అంటే ఈ అనిమల్స్ అంటే నాకు చాలా అఫెక్షన్. నేను మార్కెట్లో ఒక గౌశాల ఉంది నాది, టిపిట్స్ గౌశాల ట్రస్ట్ అని ఒక గౌశాల పెట్టుకొని ఇక్కడ నేను ఆవుల్ని రకరకంగా ఉండే అట్లా ఆవుల్ని సంతతి లేకుండా పోయిన ఆవులు లాస్ట్ స్టేజ్లో ఉండే అట్లా అవి నాటి ఆవులంతా ఇదైతే ఉండేది చూసి నేను ఆవుల గురించి ఒక గౌశాలని చేయాలని చెప్పి ఇక్కడ ప్లాన్ చేశాను. నేను మార్కెట్లో చూసింది ఏమి అంటే వీళ్ళు ఇప్పుడు మనము ఈ గొర్రె పిల్లలని సాకే అట్లా వాళ్ళు ఫ్యాటనింగ్కి మన చాలా రైతులు వచ్చినారు. దాంట్లో వాళ్ళు చేస్తూ ఉండే అట్లా ఒక విధానాన్ని నేను చూసి నాకు కొంచెం కష్టమైంది. ఏమంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి దానాలు ఇస్తారు, దాని జతకి కోళ్ళకి వేసే అట్లా ఫీడ్ని గొర్రెలకు వేస్తూ ఉన్నారు. అంటే ఒకటి వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవుతుంది. 3 months వాళ్ళు ఎప్పుడు ఫ్యాటనింగ్ పెట్టుకుంటారో 3 months పైన వాళ్ళు పెట్టుకోలేక అయ్యేది లేదు. కారణం ఏమంటే దానికి ఒక కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇది ఏమది వెనకాల కాళ్ళు అవికి శోధనం లేకపోతుంది. కూర్చుంటే గొర్రెపిల్ల మళ్ళీ లేదు. ఇప్పుడు చెట్లు కట్టి లాస్ అయిన నిదర్శనాలు మనం చూస్తూ ఉన్నాము. దీంట్లో ఏం సత్యం ఉంది చూడాలా అని చెప్పి నాకే అనిపించింది. ఈ జంతువులకి ఏదైనా ఒకటి అంటే ఈ గొర్రెపిల్లలకి మనము ఫ్యాటనింగ్లో ఏ రకంగా చేస్తే మనకి లాభం అవుతుంది, మళ్ళీ ఎట్లా మనం చేస్తే వీళ్ళకి ఎగ్జాంపుల్ గా చేసి చూపించారు. యూట్యూబ్ లో ఇట్లా చేస్తే ఎట్లయితుంది, అట్లా చేస్తే ఇట్లయితుంది అని చెప్పేదానికన్నా మనమే చేసి చూసి ఏం లాభం ఉంది, ఎట్లా చేస్తే సరిపోతుంది ఇది అనేదాన్ని నేను చాలా థింక్ చేసి దీన్ని ఒక సింపుల్ గా ఒక షెడ్ ని 50 animals కి ఒక షెడ్ ని రెడీ చేసినాను. దాంట్లో నేను మేజర్ గా చూసింది ఏమంటే ఎలివేటెడ్ షెడ్స్ లో లేబర్ ఇష్యూ ఏమైతుంది. షెడ్ వచ్చి 8 feet 10 feet హైట్ లో పెట్టింటారు. అది ఏం ఉద్దేశంతో పెడతారనే నాకే అర్థం కాలేదు. నేను కొందరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే ఈ పిచ్చుకలు పైన ఇంటి కిందికి పడతాయి, ఎత్తుకోవడానికి ఈజీ ఉంటుంది, గాలి బాగా ఆడుతుంది పోతుంది అనేది వాళ్ళ అంచనా. పిచ్చుకలు ఎత్తేది నెలకు 1 కితానో 2 కితాలో అంతే. నెలకు 1 కితా 2 కితాలు చేసే అట్లా పనిని మనము డైలీ బాధ పెట్టుకున్నాము అనేది నాకు అక్కడ కనిపించింది. సో లేబర్ కి ఇబ్బంది పెడుతున్నాము. ఎట్లా అంటే ఇప్పుడు 7 feet 6 feet హైట్ లో మినిమం పెట్టింటారు. ఒక 100 animals పెట్టుకున్నామంటే కూడా మనం మినిమం 200 kgs ఫీడ్ దానికి డైలీ వేయాల్సి పడుతుంది. ఒక మనిషి 200 kgs ఎత్తుకొని 6 feet ఎన్ని కితాలు పోయేకి వచ్చేకి ఎంత అవుతుంది? నార్మల్ గానే మనిషి ఒక 4-5 కితాలు ఎక్కి దిగినాడంటే సుస్థ అవుతాడు, వాడు పని చేయడు, పని చేసేకి అయ్యలేదు, ఇవానికి కొంచెం కష్టం అవుతుంది. దానివల్ల ఏం చేస్తాడంటే ఫీడ్ని తక్కువ చేసేదో మ్యాథ్ తక్కువ చేసేదో చేస్తాడు. దానివల్ల మనకేమవుతుంది, గ్రోత్ రాదు. ఇంకోటి ఏం చేస్తామంటే మనము పొద్దున్న ఇంకా సాయంత్రం వరకు మ్యాథ్ వేయము. పొద్దున్నే మనము 6 గంటలకు లేసి అవి మ్యాథ్ వేసే అట్లా పద్ధతే లేదు. రీజన్ ఏమంటే మనము స్టాక్ మనకి చేతిలో ఉంటుంది, లేకుంటే పొలంలో ఉంటుంది, లేకుంటే దీంట్లో ఉంటుంది. అక్కడ ఇంకా దాన్నంతా రెడీ చేసి వేసే వరకు 9 గంటలు 10 గంటలకు ముందు ఎవరును ఫామ్లో పిల్లలకి ఫీడ్ అయ్యారు. దాన్ని ఇక్కడ నేనేం చేసినానంటే 4 feet హైట్ లో మీ షెడ్ గురించే మాట్లాడుకుందాం గురుగారు. ఇప్పుడు మన వెనకాల ఉండే షెడ్ లో ఎన్ని జీవాలు ఉన్నాయండి? ఇప్పుడు ప్రస్తుతం 300 animals ఉన్నాయి. ఇప్పుడు ఈ షెడ్ లో దీని కెపాసిటీ వచ్చి 500 animals. 500 animals. ఈ మెజర్మెంట్ ఎంత ఉంది గురుగారు? ఇది 34/100. 34కి 100 లో 500 జీవాలు ఉంటాయి. 500 జీవాలు. ఒక లైన్ కి 120 animals కూర్చుంటాయి. నాడుగలో 4 feet హైట్ లో పెట్టాను. ఎడల్పు 5 అడుగులు పెట్టాను. 5 అడుగులకి తినేదానికి 1 అడిలో ట్రేస్ పెట్టాను. 5 ట్రేస్ కూడా బయట పెట్టాను. సో అక్కడికి మీరు చేసిన దానికి తేడా అయింది అంటే ఇంత మీరు అన్నారు కదా, మీరు 6 అడుగులు పెట్టేసి లేబర్ని తీసుకుని పోండి, దానికి దీనికి తేడా అయింది. తేడా ఇప్పుడు మీకు కనబడుతుంది. ఏం చేసినామంటే ఈ పక్కన మనం 5 అడుగులు ఒక ప్లాట్ఫామ్ చేసాం. మధ్యలో మనకి ఈ ట్రాలీలో మ్యాథ్ వేసుకొని ఎత్తుకోపోయి వేసేదానికి భూమి పైన పోవచ్చు, ఆయన పైన ఎక్కే ఆవశ్యకత లేదు. మనము వాటికి ఫీడింగ్ చేయొచ్చు.
ఈజీ ఉంటుంది. ఇప్పుడు మన పక్కన ఉన్న బ్యాగ్స్ టీఎంఆర్ బ్యాగ్స్ అవును, ఎన్ని కేజీల బ్యాగ్ అండి ఇది? ఇది 25 కేజీలు టీఎంఆర్. ఇది 25 కేజీలు, 25 కేజీస్ ఈ బ్యాగ్ లో వస్తుంది. మనము పర్ అనిమల్ 1.5 కేజీస్ ఇంకా 2 కేజీస్ వరకు తింటాయి అవి. రోజుకి ఎన్ని బ్యాగులు వేస్తున్నాం ఇప్పుడు మనం? ఇప్పుడు మనకి 300 అనిమల్స్ ఉండేదానికి మనము 600 to 700 కేజీస్ వేస్తున్నాం. 26 బ్యాగులు ఇంకా 27 బ్యాగులు వేస్తున్నాం. అంటే మీరు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం 26 బ్యాగులు తీసుకుని పోవాలన్నా కానీ చాలా కష్టం అయిపోతుంది. అవుతుంది. సో కింద ఉండడం వల్ల ట్రాలీలో వేసుకునేసి ఇప్పుడు ఒక ట్రాలీలో వీళ్ళు ఏం చేస్తారంటే 4 బ్యాగులు ఒక ట్రాలీ కట్ చేసి వేసుకుంటారు. వేసుకొని ఒక లైన్ లో వేసుకొని వచ్చేస్తారు. అంటే మనకి ఇప్పుడు యోచించండి, 26 బ్యాగ్స్ అంటే ఆల్మోస్ట్ 700 కేజీస్, 700 కేజీలు పైన ఎలివేటెడ్ కింద భూమి పైన ఇంకా పైనకి ఎత్తుకోపోయి వాటికి వేసి వచ్చే వాళ్ళకి టైము చాలా కన్జ్యూమ్ అవుతుంది, ప్లస్ స్ట్రెయిన్ చాలా అవుతుంది. ఇది ఏం స్ట్రెయిన్ క్వశ్చనే లేదు. ఇప్పుడు అది పుష్ కార్ట్ ఉంది, పుష్ కార్ట్లో అన్ని బ్యాగులు కట్ చేసి వేసుకుంటాడు. వీటిని ఒక చిన్నగా ఎత్తి టబ్బుల్లోకి వేసుకొని వచ్చేదానికి ఒక 20 నిమిషాలు ఇంకా అరగంటలోగా మన ఫీడింగ్ 500 జీవాలకి ఒకరు అయిపోతుందా పని? అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో జాబ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం 6 o'clock అంతా ఫీడింగ్ చేస్తాము. అదేమైతుందంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇస్తే 8:30 అంతా అవి తిని ఆరామ్ చేస్తాయి. సో వాటర్ కూడా మీరు కొద్దిగా డిఫరెంట్గా పెట్టున్నారు, ఆ పైప్ కనెక్షన్, అది దానివల్ల యూస్ ఏంది గురుగారు? దాని నుండి మనం ఇప్పుడు ఇక్కడ ఫీడర్స్ని వాడినాము. జస్ట్ లైక్ కోల్డ్ షెడ్ లో ఉంటాయి కదా, అలాంటిది ఫీడర్స్ వాడినాము ఓట్స్ది. ఇదేమైతుంది, ట్యాంక్ లో ఇప్పుడు ఇది ఫీడ్ తినిన తక్షణమే దానికి నీళ్ళు కావాలంటే పక్కలోనే ఉంటుంది, నీళ్ళు అప్పుడే తక్కువ ఉంటాయి. మనము అవి పొద్దున్న ఒక కింద సాయంత్రం ఒక కింద పెడితే మేత అవి చాలా ఎక్కువగా తినవు, ఆవిడకి దెబ్బ అవుతుంది. ఇప్పుడు మనము నీళ్ళు అన్నం తింటా మనము నీళ్ళు తాగాలంటే అనిపిస్తుంది కదా, అలా వాటికి అనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్లో నీళ్లు మనము పొద్దున్నే మాపసారి పెట్టేటప్పుడు 1 లీటర్ తాగి సుస్తవుతాయి. ఇది ఇట్లా ఇట్లా పద్ధతిలో మినిమం 2 to 3 లీటర్స్ వరకు ఒక గొర్రెల్లో నీళ్ళు తాగుతాం. వీళ్ళకి మనము లేబర్ని పెట్టే అవసరం లేదు. ఒక కింద మనం ట్యాంక్ నింపుకుంటే పొద్దుగుట్లా అవి ఎంత తాగినానో వీటికి ఎప్పుడు కావాలో అప్పుడు నీళ్లు దొరుకుతుంది, ఎప్పుడు కావాలో అప్పుడు ఫీడ్ దాని ముందు ఉంటుంది, గ్రోత్ బాగా వస్తుంది అని నా చేస్తున్నారు. సో ఇక్కడికే వద్దాం, ఇంకా మేత కాడికే వద్దాం. సో షీప్ అండ్ గోట్ ఫామ్ అంటే నేను కూడా చాలామందికి సజెస్ట్ చేస్తాను, మీరు పచ్చిగడ్డి నాటుకోండి. 1 ఎకరా స్థలంలో 4-5 రకాల గడ్డిలు నాటుకోండి. మీరు 1-2 రకాలు అయితే నాటుకోబాకండి, 1-4 రకాలు నాటుకోండి. ఖర్చు తక్కువ వస్తుంది. దాంతోపాటు డ్రై ఫౌడర్ రూపంలో మీరు దానా అనేది పెట్టుకుంటే మంచిది అని చెప్పిన 100కి ఎకరం స్థలం కావాలనేసి చెప్పినాం. కానీ మీ కాన్సెప్ట్ అసలు పచ్చి మేత ఎండు మేత అనేది లేకుండా ఓన్లీ ఒక కంపెనీ ఫీడ్ తోటి మీరు చేస్తున్నారు. దీనికి మారడానికి గల రీజన్ అండి? నేను స్టార్టింగ్లో పచ్చగడ్డి 4 రకాలుగా నేను పెట్టింటే మళ్ళీ రాజతాళు, చెనక్కాయ పొట్టు, ఇలా చెనక్కాయ పొట్టు ఇవంతా నేను వాడినాను. దాంట్లో ఏమవుతుంది అంటే లేబర్ ఇన్వాల్వ్మెంట్ చాలా అవుతుంది. ఇప్పుడు మనకి 4 ఎకరాలు నాకు 800 జీవాలకి నాకు అంత జాగా ఉండాలి. 800 జీవాలంటే మీకు 8 నుంచి 10 ఎకరాల గడ్డి కావాలి. దాన్ని మెయింటైన్ చేసేది లేబర్ ఎక్కువ పడుతుంది. నీళ్లు, దానికి యూరియా, మెన్యూరు ఇవంతా మనం మెయింటైన్ చేసి దాని టయానికి కట్ చేసుకొని వచ్చి దానికి వేసేది టైం కన్జ్యూమింగ్. ఇప్పుడు నేను చెప్పాను అప్పుడే 500 పిల్లలకి నేను ఒక అరగంటలో మేత వేయచ్చు. అదే నేను పచ్చిగడ్డి దీంట్లో పొలంలో పెట్టి కోసుకొని ఎత్తుకొని రావాలంటే 12 గంటల వరకు ఇదే కారణానికి నేను మేత వేయలేను. అది ఇంపాసిబుల్ అంటే జనాలు ఎక్కువగా పడతారు. మినిమం నా దగ్గర రీపర్ ఉంది, నేను అది పెట్టి రీపర్ పెట్టి ట్రాలీలు పెట్టి గాడీలు పెట్టి మేతను ఎత్తుకొని వచ్చి కట్ చేసి చాపర్కి వేసి అవంతా వేసే కొంచెం మినిమం 12 o'clock అవుతాం. మార్నింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం మనం స్టార్ట్ చేసుకుంటే పొద్దున్న కొందికి అది ఏమవుతుంది, ఒక ఉడికొచ్చేసి మేత అంత తినటం లేదు. సో అది వేస్ట్ అనిపించింది. డ్రై పౌడర్లో మనము తాళ్ళు, ఈ గడ్డి ఇదంతా దాన్ని తెచ్చి చేసుకున్నాము పెట్టుకున్నామంటే దాన్ని పెట్టేదానికి ఒక జాగా చాలా కావాలా. ఇన్ని అనిమల్స్కి నేను ఇన్పుట్ తీసుకోవాలంటే కొనాలంటే చాలా ఎక్కువ ఉండాలా, మనకి టయానికి అందాలా. అది టయానికి మనకి అందదు. అనేక పోయిన తర్వాత మనకి రేటు డిఫరెన్స్ ఉంటుంది, మనకి కరెక్ట్ మార్జిన్ చిక్కదు. అనుకున్నట్లా మనం ఏం లెక్కేసి ఉంటామో అది మనకి దొరకదు. దానివల్ల నేను దాన్ని వదిలేసి ఒక కంపెనీ పైన డిపెండ్ అయినా. మనం ఏం ఫీడ్ వేస్తున్నాం ఇప్పుడు నేను టీఎంఆర్ అని వాడుతున్నాను. టీఎంఆర్ నాకు ఇట్లా యూట్యూబ్లో చూసినాను, సరి అనిపించింది. దాంట్లో డ్రై పౌడర్ ఉంది, గ్రీన్ పౌడర్ ఉంది, కాన్సన్ట్రేట్ ఉంది, మిక్సర్ మినరల్ మిక్చర్స్ ఉంది, అన్నీ ఉంది. సో మనకు అంతా ఒకే చిక్కేటప్పుడు
మనం ఎందుకు ఇక్కడ అక్కడ ఆడ ఈడ లేబర్ని ఇన్వాల్వ్ చేసుకొని మెషినరీని ఇన్వాల్వ్ చేసుకొని ఇంత చేయాలా అనిపించి నేను దాన్ని కొనుక్కొని వాడుతున్నాను. సుమారు 1 ఇయర్ ఇంకా నేను వాడుతున్నాను. ఈ ఫీడ్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు మీ దగ్గర 4-5 రకాల బ్రీడ్ ఉన్నాయి జాతివి. సో మీరు యావరేజ్ లైవ్ వెయిట్ ఎంత పెరుగుతుందండి మన ఫామ్లో? మన ఫామ్లో ప్రస్తుతం నేను అబ్జర్వ్ చేసిన ఎట్లా అదే ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క రేంజ్లో వస్తుంది. యావరేజ్ 6 కిలోస్ అంతా పక్కా వస్తుంది. నేను ఈ ఫామ్ విజిట్ చేయడానికి కూడా అదే రీజన్. సో అదర్ బ్రీడ్ మీరు 6 kgs లైవ్ వెయిట్ వచ్చింది అంటే నాకు మైండ్కి ఎక్కలేదు, ఎలా వస్తుంది అనేది ఆ కాన్సెప్ట్తోనే ఇక్కడ రావడం జరిగింది అనమాట. స్టార్టింగ్లో 100% 6 kgs వస్తుంది. ఫీడింగ్ సిస్టమ్ని మనము మార్చుకోవాలి. సో టీఎంఆర్ వేసినంత మాత్రం కాదు, అది వేసే విధానం కూడా మార్చాలి. ఓకే, ఇప్పుడు టీఎంఆర్ వేస్తామంటే ఇప్పుడు అప్పుడే నేను చెప్పినానే 200 kgs తినేట్ల జీవానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 kgs తినేట్ల జీవానికి మనం 1 kg వేసేసి ఊరికే అయితే అది కుదరదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ మీరు చెప్పినట్లే చానగిరి పక్క కెంగూరి ఇడిచి పెడితే ಯಾವ బ్రీడ్ ఫాస్ట్ గ్రోత్ లేదు, జుడిపిన్ ఇంకా ఫాస్ట్ గ్రోత్ వేరే యానిమల్ లేదు, అండ్ ఇంకా అమీన్ గడ్ బాగా వస్తుంది. ఇవంతా అందరూ చెప్పినప్పుడు నేను అన్ని రకాల జీవాల్ని 10-10గా తెచ్చి నేను R&D చేసినాను, చెక్ చేసినాను. మన లోకల్ నాటి బ్రీడ్ కూడా సూపర్ గా వస్తుంది. 6 kgs అనేటు పక్కా వస్తుంది. సో ఈ టీఎంఆర్ విధానం మీరు ఎలా యూస్ చేస్తున్నారు? బాడీ లెవెట్ 10%? నేను టెక్నికల్ గా అలా చెప్పను, అది 10% 6% లేదు. ఓకే, మనము 6% వేసిన అది 100% 6% తిన్నింది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియలేదు. నా ప్రిన్సిపల్ ఏమంటే ఉదయం ప్రతి మనిషి, ప్రతి పక్షి, ప్రతి జీవో జంతు ఉదయం అయితేనే అవిటికి ఆకలి అవుతుంది. ఇది డిఫరెన్స్. పొద్దున్నే 6 గంటలకు లేచిన తక్షణమే 7 గంటలలోగా ఫీడింగ్ కంప్లీట్ చేయాలా, దాని ముందర అది తినేంత మేత అవిటికి వేయాలా. అంటే మనం టైమింగ్స్కి మనం మేత వేయము, ఉందిలే వేస్తాంలే, నీళ్లు పెడదాంలే, చూస్తాంలే, ఈ పద్ధతిలో ఇంకా దాని నుండి అది గ్రోత్ రాదు. టైమింగ్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా టైం కొద్ది పొద్దున్నే 6 గంటలకి, మధ్యాహ్నం 12 నుండి 1 గంటలోగా, మళ్ళీ సాయంత్రం 6 గంటల పైన వేసి విడిచిపెడితే పొద్దున్నే అది మిగిలిచిండాలి మేత. అంటే మనము వేసినాంలే పొద్దున్న 6 గంటలకు వేసింది 4 గంటల వరకు మీరు వేయకపోతే అది అట్లే కొంచెం పెట్టుకొని ఉంటుంది, అది వేస్ట్. సో ఈ టీఎంఆర్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొట్టు అనేది వేరుశనగ పొట్టు అలాంటివి టయానికి దొరకవు, చెయ్యి అలా ఉంది. సో వీటి ఆర్డర్ ఎలా ఉందండి? మీరు ఆర్డర్ పెట్టిన ఎన్ని రోజులకు వస్తుంది? ప్రస్తుతం 1 ఏడాది ఇంకా వాడుతా ఉన్నాను. ఆర్డర్ పెట్టిందా ఒక 48 అవర్స్లో నాకు డెలివరీ వస్తుంది. అచ్చా, మీరు ఎక్కువ లార్జ్ స్కేల్లో తెప్పిస్తాను, అందువల్ల మీకు త్వరగా టన్స్ గురించి 25 టన్స్ మంత్లీ నేను ఒక 50 టన్స్ వరకు తెప్పిస్తాను. నా ప్రకారం ఒక 15 kgs పిల్ల మనం తీసుకుంటే విత్ ఇన్ 3 months మనకి ఒక 30-32 కిలోస్ వస్తుంది. సో మీ వెనకాల ఉండే మొదటి ర్యాక్స్లోనే మీరు నాకు పిల్లలు చూపించారు, అది నేను తీసుకుని వచ్చి 1 month టైం అయింది అన్నారు. సో అంత స్పీడ్గా గ్రోత్ అనేది అలా కనుక వస్తే ఖచ్చితంగా సక్సెస్. అవును, 25 కిలోస్ లైవ్ వెయిట్ పిల్లలు మనం తెస్తే 32-34 కిలోస్ ఒక నెలలో వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు 6-7 kgs అది నేను కొనటము 4 months పిల్లలు, ఒక నెలకంతా ఇప్పుడు మీరు చూడొచ్చు 34 వెయిట్ ఉన్నాయి. మీకు వెయిట్ కావాలంటే పెట్టి చూపిస్తాను. చూసాను, పిల్లలు అయితే బాగానే స్పీడ్గానే గ్రోత్ వచ్చింది. అది 6 kilos to 7 kgs పక్కా వస్తుంది. నేను యావరేజ్ 6 kilos అనేది మీరు అంచనా మీ ఫామ్లో అనేది చెప్తున్నారు. సో ఈ టీఎంఆర్ ఫీడ్ అనేది మనకు డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, లేదా మెయింటెనెన్స్లో ఖర్చు ఎక్కువ అవడం అనేది కానీ నాకు అట్లా అనిపించలేదు. మనము బయట దానా కొని, ఫీడ్ కొని, మ్యాథ్ కొని, వీటినంతా లేబర్ని ఇవంతా మనం క్యాల్కులేషన్ చేస్తే మనకి ఎట్లయినా ఈ 700 to 800 రూపీస్ ఒక పిల్ల పైన నెలకి ఖర్చు వస్తుంది. రిస్క్ చాలా ఉంది. అంటే దానాల్లో పుడకాలా, ప్రతి అంగిల్లో తేవాలా, దాన్ని క్లీనింగ్ చేయాలా, దాన్ని తిరిగా కరెక్ట్ టైంకి వేయాలా, 3 కిత ఫీడ్ వేయాలా, 1 కిత మ్యాథ్ వేయాలా, మళ్ళీ ఫీడ్ వేయాలా, మళ్ళీ మ్యాథ్ వేయాలా, 4-5 కితాలుగా లేబర్ని ఇన్వాల్వ్ చేయాల్సి పడుతుంది. ఇక్కడ ఇది మనకి నా ప్రకారం ఇది ఒక 19 రూపీస్ to 20 రూపీస్ కిలోకి వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. సో ఖాన్ భాయ్, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ ఫీడ్ అంతా మీరు ఇచ్చిన తర్వాత బ్యాచ్ ఎన్ని నెలలు అంటే 3 months పిల్ల అనేది మీరు ఓకే బెటర్ ఆప్షన్ నాకు అన్నారు. పీరియడ్ ఎంత పెడుతున్నారండి మనకు? ఇక్కడ నేను ఇప్పుడు ఒక గొర్రెపిల్ల ఒక 15 kgs to 18 kgs పిల్ల తెస్తే 3 months 90 days to 100 days
40 days వరకు మనకి ఏమి పిల్లల్లో అంతగా మార్పడి కనపడదు. 40 రోజుల దాకా ఏం కనిపించదు, ఏమి కనపడదు. అంటే బాగానే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది అవును 40 days అయింది, అది 40 days తర్వాత మీకు మార్పు కనపడుస్తుంది. గ్రోత్ ఉంటాయి, ఏం అట్లా డైజెషన్ ఇష్యూస్ ఏం లేదు. అంటే డైజెషన్ ఇష్యూస్ అంటే అవి ఏమైనా ఎక్కువగా తినే ఇబ్బంది అయ్యేది అట్లా నా ఫామ్లో 1 year ఇంకా యావది లేదు. ఓకే, నేనేం అట్లా చూసిండలేదు. ఎప్పుడన్నా ఏమవుతుందంటే డయేరియా అవుతుంది, అదే అది లూజ్ మోషన్ ఉంటుంది. అప్పుడు ఏదైనా మనము లేదు మనం ట్రీట్ చేసినా ఓకే, లేదా 1 or 2 daysలో ఓకేనో అవుతుంది. నేను నా అబ్జర్వేషన్ అట్లా ఇష్యూ ఏం లేదు. అట్లే మనం ఉంటే ఒక ట్యాబ్లెట్లో లేకుంటే ఒక సిరప్ వేసుకుంటే అదేం ఇష్యూ రాదు. మళ్ళీ నేను ఇక టీఎంఆర్ తప్ప ఏమి వాడను ఎక్సెప్ట్ టీఎంఆర్ నీళ్లు. 15-18 కేజీలు తెస్తున్నారు, అది 6-3-18 కేజీల దాకా అది వస్తూ ఉంది. 32+ అనేది పక్కా వస్తుంది, అయిపోతా ఉంది. ఇంకా దాని మీద ఒక నెల పెట్టుకుంటే ఇంకా సూపర్ గా ఉంటాయి పిల్లలు. అప్పుడు గ్రోత్ ఇంకా బాగా వస్తుంది, హెవీ సైజ్ వస్తుంది. మనకి మార్కెట్ ఉంటే అట్లా కూడా పెట్టి ఇప్పుడు మన దగ్గర ఉండేవి 40+, 48-47 కిలోస్ వచ్చింది. ఇప్పుడు అది 4 months పిల్లలు. ఇప్పుడు సపోజ్ నేనే అలీఖాన్, నేను మీ ఫామ్ చూసి మన వీడియో చూసిన తర్వాత ఒక 100 పొట్టేళ్ళు పెట్టుకునేసి ఓన్లీ టీఎంఆర్ నీళ్లు తప్ప ఏం యూస్ చేయకుండా చేసుకుంటే మీరు అన్నట్టుగా 3 monthsలో నా ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు అతను? ప్రాఫిట్ అంటే ఇప్పుడు మనం 7,000 రూపాయలు వేసి పిల్లలు కొంటే 3,000 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 అవుతుంది. 12,500-13,000 రూపాయలు పిల్ల అమ్ముకోవచ్చు. సో 7 అంటే 3 నెలలకు మీరు చెప్పే లెక్క ప్రకారం 1,000 రూపాయలు అనేది ఖర్చు వస్తుంది. సో మీకు లార్జ్ స్కేల్లో ఉన్నప్పుడు మీకు అలా కనిపిస్తుంది, నాకు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇంకొద్దిగా తక్కువ రావచ్చు. నాకు లేదు, పిల్లకి 1,000 రూపాయలు గ్యారంటీగా వస్తుంది అని నేను అంటాను. టీఎంఆర్ యూస్ చేయాలి. ఇంకొకటి హైలైట్ అవుతుంది, ఫామ్ లో వస్తా ఉండేది నేను చెప్తున్నాను. ఇక్కడ నేను ఫీడింగ్ సిస్టమ్ మీకు చెప్పినాను, మెయింటెనెన్స్ మనది ఎట్లుంది అనేది చెప్పినాము. వేరే వాళ్ళు అయితే 1,000 రూపాయలు వస్తుంది అని చెప్పి చేసేకపోతే అది తప్పైతుందేమో అనుకుంటాను. కష్టం, ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకునేస్తే చేయాలి. సో ఇంక ఫైనల్గా మన లాస్ట్ 1 year బ్యాచ్లో మొటాలిటీ అనేటివి ఎన్ని వచ్చాయండి? మనకి మొటాలిటీ అనేది టీఎంఆర్ గురించి వేసినప్పటి నుంచి చాలా తక్కువ. ఇది నేను చెప్పినానే 4 నెలలు 5 నెలల పిల్లలు తెస్తే అవి డిసీజెస్ ని తీసుకొని వచ్చినాయి. అట్లా వచ్చినప్పుడు మనకి ఏమైనా ఇదైతే మొటాలిటీ ఉంటుంది. ఇప్పుడు నా ఫామ్ January 23rd ఇంకా ఉంది. ఈ పెద్ద నేను దగ్గర అనిమల్స్ January 2023 ఇంకా నేను స్టార్ట్ చేసిండేది. అప్పటి ఇంకా స్టార్టింగ్ లో మనం వేరే అది టీఎంఆర్ ముందు ఉన్నప్పుడు మనకి మొటాలిటీ ఉండే, దీంట్లో మొటాలిటీ లేదు. సో 0 అన్న పర్సంటేజ్ లేదు, నాకే 1-2 అయింది. అదేనో ఏమో మనకి కాళ్ళు గెలించుకునేది చేసుకునేది అట్లా అవుతాయి, అంతేగాని జ్వరాలు వచ్చినా కూడా జ్వరాలు వచ్చి సచ్చే అట్లా అది అవంతా ఏం లేదు. అలాంటిది అవేమైనా అక్కడ నేను తెచ్చినప్పుడు ఏమైనా డిసీజ్ ఉంటే ఆ వారంలోనే అవి 1-2 ఏమో అయింటాయి, అంతేగాని మన ఫామ్కి వచ్చి 1 నెల అయిపోయిందంటే ఈ పీరియడ్ లో అయితే ఏం కాదు. దాంట్లో మాత్రం 100% పీరియడ్ ఉంటుంది. 1 month మనం తెచ్చిన పిల్ల 1 month గ్రేస్ ఉంటుంది. అది దాంట్లో ఏమి కాలేదంటే ఇంకేమి కాదు, ఇంకా నిలబడిపోయినట్లే. సో మొటాలిటీ విషయంలో 100% సక్సెస్ అయినాం మనం. నా ఫామ్ లో మొటాలిటీ రాలేదు. మంచిది. ఇంకొక విషయం ఏంటంటే మనకు మెడిసిన్స్ అనేది నేను ఒక్క డైజెషన్ గురించే మాట్లాడుతున్నాను. సీజన్ వారీగా వేయాల్సినవి వేసుకోవాల్సిందే. సో ఈ దానా అనేది మనం వేస్తున్నాం కాబట్టి, టీఎంఆర్ ఫీడ్ అనేది వేస్తున్నాం కాబట్టి వీటికి డైజెషన్ ప్రాబ్లం వల్ల డైలీ లివర్ టానిక్ ఇవ్వడం లేదా వీక్లీ ఇవ్వడం అలాంటిది ఏదైనా షెడ్యూల్ ఉందా? లేదు సార్, ఇది ఇప్పుడు మనం తెచ్చినప్పుడు వీటికి వ్యాక్సినేషన్ చేపిస్తాం. మళ్ళీ డీవార్మింగ్ ఈజ్ ఎ మస్ట్. రైట్, డీవార్మింగ్ ఈజ్ ఎ మస్ట్. నేను చేసేది ఇక్కడ ఫస్ట్ పిపిఆర్, మళ్ళీ డీవార్మింగ్ ఫస్ట్ వీక్ తెచ్చినప్పుడు, మళ్ళీ 22 daysకి మళ్ళీ ఒక డీవార్మింగ్, మళ్ళీ 22 daysకి ఒక డీవార్మింగ్, మళ్ళీ 22 daysకి ఒక డీవార్మింగ్. సో 3 monthsలో 3 times డీవార్మింగ్ చేస్తారా? రీజన్ అండి? రీజన్ ఏమి అంటే డిసీజెస్ వచ్చేదే డీవార్మింగ్ ని. డీవార్మింగ్ చేయకుండా ఉంటే లోగా బ్యాక్టీరియాస్ అవి ఇవి ఇన్ఫెక్షన్స్ అది ఇది వస్తుంది. మనం 25 దినాలకు 22 దినాలకు ఒక ఇతర డీవార్మింగ్ చేసుకుంటా ఉంటే అవిటికి ఏమి ఇన్ఫెక్షన్ రాదు, ఏమి కాదు, జబర్దస్త్గా ఉంటాయి. మీరు ఊరికే ఇంజక్షన్లు అవి ఇవి ఇచ్చి అవిటికి తొందర పెట్టేది కరెక్ట్ కాదు, నాంచి ఇది. బట్ నేను డీవార్మింగ్ తప్ప ఏమి చేయను. నో లివర్ టానిక్, లివర్ టానిక్ కూడా వాడను, ఏమి వాడను. సో దీనివల్ల ఇది ఒక్కటి మాత్రం క్లీన్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ టీఎంఆర్ యూస్ చేస్తున్న ఫామ్స్లో మెడిసిన్స్ అనేటివి 1 or 2% యూస్ చేస్తున్నారు. అది ఏ మెడిసిన్స్ అయినా కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వేరేది ఏం యూస్ చేయటం లేదు. ఫ్యాక్టరీలో చేసిండే దాన్ని వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ని మెయింటైన్ చేసింటారు అని అనుకుంటాను నేను. ఒకటి
మళ్ళీ ఏమో ఇది ఫెర్మెంటేషన్ అయ్యిండే దాన్ని తింటే అట్లా ఏమన్నా ఉండే కూడా అవి సచ్చిటాయి అని నేను అనుకుంటాను. మనము ఇవంతా ఇప్పుడు ఫుడ్ కరెక్ట్గా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ రావు. రైట్. ఇంకొకటి దీంట్లో డైలీ వీళ్ళకి అంటే ఎప్పుడు తిన్నానో ఒక మంచి కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ని మంచి ఫుడ్ని తింటాయి అని నా యోచన. తింటా ఉన్నాయి, ఆరాంగా ఉన్నాయి పిల్లలు కూడా, మనకి ఏమీ ఇబ్బంది లేదు. మీరు అంటారు టీఎంఆర్ తింటే ఇండైజెషన్ అది ఇది అని, అది నాకు ఏడా కనపడలేదు. నేను ఏడాది ఇంకా కంటిన్యూస్గా వాడుతున్నాను. నాకు అట్లా క్వశ్చన్స్ ఏమీ రాలేదు. అంతా బాగానే ఉంది ఇప్పుడు. సంతోషం అన్న. సో ఖాన్ భాయ్ వీడియో అనేది చాలా లెంత్ వచ్చేసింది. మన ఛానల్లో ఇదే చాలా పెద్ద వీడియో అనేది ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ ఒకటి, అంటే స్టార్టింగ్లో నేను అన్నాను మీరు షీప్ ఫామ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అనేసి. సో ఇప్పుడు మీరు చాలా రీజన్స్ చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు మీరు 1.5 year నుంచి మీరు చేస్తున్నారు ఈ పర్టికులర్గా ఈ ప్రాసెస్లో. ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు, మీరు ఏం నేర్చుకున్నారు? ఫుడ్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇప్పుడు ఒక హెల్తీ యానిమల్స్ మీరు చెక్ చేసుకోవాలంటే ఈ వీటిలో పిచ్చుకల్లో మనకి దాని అనిమల్ హెల్త్ మనకి తెలుస్తుంది. ఆ అనిమల్ ఫేస్ పైన గ్లో ఉంటుంది, అది వచ్చింది. మీట్ క్వాలిటీ సూపర్గా వస్తూ ఉంది. ఇవంతా మనం అబ్జర్వ్ చేసి కొత్తగా చేసే అట్లా వాళ్ళకి మనము వరి పిల్లలు ఎట్లయినా మేపేది కాదు. ఎవరికో నమ్మి దుడ్లు వేసి జీవాలు తెచ్చి విడిచిపెట్టేసి యాదో మేపుకొని వాళ్ళకి ఇచ్చేసి ఏంటా మీరు మనకు డబ్బు వస్తుంది అని చేసేదానికన్నా ముత్తర్జీ వేసి ఫీడింగ్ టైంని కరెక్ట్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైం సరిగా వీటికి కడుపు నిండే అట్లా అవిటికి ఎంత ఇవ్వాలా 10%, 6% కాక తినేంత మనము మేతేసి చూసుకున్నామంటే ఖచ్చితంగా మనకి దీంట్లో లాభం ఉంది. దీన్ని మనము అట్లా అడ్డదారులు పట్టి మనము జీవాల్ని సాకి అమ్మి చేసే అవసరం లేదు అనేది నా అభిప్రాయము. మనం న్యాయంగా కూడా మంచి ఫుడ్ వేసి మంచి రకంగా వీటిని చూసుకొని హెల్తీగా పెట్టి హెల్తీ మీట్ని మనము జనాలకు అందించవచ్చు అనేది నా జీవాలని కూడా కాపాడుకోవచ్చు రోగాల బారి నుంచి. ఒక హెల్త్ వైజ్ ఉంటుంది, జీవాలు బాగుంటాయి. దాంట్లో ఇంకొకటి మీకు చెప్పాలంటే ఈ రకంగా మనం మేపుతా ఉండే దాంట్లో ఫ్యాట్ అనిమల్లో చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా విన్నాను నేను. ఈ టిఎంఆర్ యూస్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. మనం ఇది అదే దానాలు వేస్తాం కదా, మొక్కజొన్న, ఈ పిండి, కోల్డ్ ఫీడ్ వేసే దాంట్లో ఒక గొర్రెపిల్లలో మినిమమ్ 3 to 4 kgs ఫ్యాట్ వస్తుంది. 35 kgs వచ్చేసిందంటే 40 kgs పిల్ల వచ్చిందంటే 5 kg ఫ్యాట్ పోయిందనమాట. మనకి ఇది 40 kgs లో 2 kgs 2 kg పైన రాదు. నా దగ్గర ఒక మన బక్రీద్కి నాదే ఇంటికి కోసుకున్నట్ల పిల్ల 80 kgలతో బరువు ఉండేది. అమీన్గఢ్ పిల్ల 80 kgలతో బరువు ఉండే. దాంట్లో ఫ్యాట్ వచ్చి 1.5 kg ఉంది. 80 kgs మన దగ్గర అది 1.5 years ఉండేది. మనం 80 kgs బరువుతో ఉండే నాదే 1.5 kg ఫ్యాట్ వచ్చింది. అది ఫొటోస్ ఉన్నాయి, కావాలంటే షేర్ చేస్తాను. సంతోషం. అది విన్నాను నేను కూడా, చాలా దగ్గరలో విన్నాను. ఫ్యాక్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. కొనే అట్లా మనిషికి నంజూరు చానాగా చిక్తే వాళ్ళకి లాభం ఉంటుంది. ఒకసారి అతను కోసాడంటే ఖచ్చితంగా సెకండ్ టైం ఎత్తుక్కుంటా వస్తాడు, దాంట్లో ₹1 కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మన దగ్గర వచ్చే వాళ్ళంతా ఇప్పుడు వీళ్ళు కోసే అంగళ్ళు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇది చెప్పాలని అనుకున్నాను. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, గొర్రెపిల్ల క్వాలిటీ మీట్ ఉంటుంది, మీట్ టెండర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, ప్రాఫిట్ ఫైనల్గా. చాలా సంతోషం ఖాన్ భాయ్, మీరు చాలా టైం మా కోసం కేటాయించి మొత్తం ఫామ్ తిప్పి చూపించారు. సో తొందరలో మళ్ళీ కలుద్దాం ఇంకొకసారి. ఆ 800 యానిమల్ కెపాసిటీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకసారి రావాలి, అప్పుడు కలుద్దాం. ఎప్పుడు ఇది డోర్స్ ఆర్ ఓపెన్, ఎప్పుడు మీకు ఉంటాయి. మనకి రాండి, రైతులకి మంచి సలహాలు ఇవ్వండి. సంతోషం, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ అండి.